రైస్ వినియోగదారులకి, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి ఈ రాబోయే భోగి, మకర సంక్రాంతి, కనుమ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హర్షత్ విహారం టీం తరపు నుండి. పెద్ద పండుగ అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చింది. ఎక్కడెక్కడో పల్లెటూరు నుంచి మహానగరాలకు వెళ్ళిపోయినటువంటి కుటుంబ సభ్యులు కానీ రావడం, అందరికీ పల్లెటూరులో వాతావరణం అన్నా, పల్లెటూరులో ఉండాలన్నా ఇష్టం కాదు, ప్రాణం. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా అందరికీ ఆ భాగ్యం దక్కదు. ఈ విధంగా నాకు ఆ భాగ్యం దక్కడం ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. 10 మందికి అన్నం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అది కూడా ప్రకృతి వ్యవసాయం చేసి పండించి అవి పంపించడం అంటే అది ఒక మహత్తర మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం. అది పెద్ద పండుగ అంటే పెద్దల్ని గౌరవించుకోవాలి. మన అంటే పెద్దలు అంటే అంటే భూమి మీద లేకుండా ఉండేటువంటి కొందరు వ్యక్తుల్ని మనం స్మరించుకోవడమే పెద్ద పండుగ. భోగి పండుగ అంటే భోగి పండుగ వేసుకొని మనము అవి ఉంటాయి కదా, తాటాకులు అవన్నీ మంటలు పెట్టుకొని ఆ పండగ జరుపుకోవడం. వరుసగా 3 రోజులు. అసలు సంక్రాంతి అంటేనే వరి, అంటే ఇది పండగ అంటే రైతుల పండగ. ఇది సంక్రాంతి పండగ అంటేనే రైతుల పండగ. ఈ విధంగా ధాన్యం చేతికి రావడం, సంతోషంగా ఆనందంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ సంక్రాంతి పండగ ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. జనవరిలో నూతన సంవత్సరం అయిపోయిన తర్వాత జనవరిలో పండుగలు రావడం జరుగుతూ ఉంటుంది. అది సర్వసాధారణమే. ఈ 365 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా ఒక పండగలాగా, ఒక సంబరంలాగా మనం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక సంతోషకరమైన విషయం. ఇది అందరికీ అది అందరికి కుదరదు. అది ఎందుకంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఒక్కొక్క వలస వెళ్ళిపోతూ ఉంటారు. సంక్రాంతి పండగకి ఇంటికి రావడం, ఆనందంగా సంతోషంగా కుటుంబ సభ్యులతో, బంధువులతో కలకల్లాడుతూ 3 రోజుల పండుగ జరుపుకొని ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటుంది. నేను ప్రతిరోజు కూడా మీకు ఎవ్రీడే అప్డేట్ చూపిస్తూ ఉంటాను. వరి ఏ విధంగా, వరి సాగు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఎదగుతుంది. ఈ విధంగా వాళ్ళు కూడా పల్లెటూరులో ఉన్నట్టే ఆ ఫీలింగు, ఆ అనుభూతులు వాళ్ళు పొందడం జరుగుతూ ఉంటుంది. నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. అంటే రిటైర్డ్ అయిపోయినటువంటి అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ రిటైర్డ్ అయిపోయి ఇంకా ఏమీ చేయలేని స్టేజ్లో ఇంటికాడ గుమ్మగా కూర్చొని ఉంటారు. వాళ్ళు ఈ ఫోన్లు చూసినప్పుడు వాళ్ళు కూడా వ్యవసాయం చేసినటువంటి ఫీలింగ్ మాకు కలగతా ఉంది. ఇది ఒక సంతోషకరమైన హర్ష అని ఫోన్లు చేస్తూ ఉంటారు. అది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా ముందుకు సాగడం జరుగుతూ ఉంది. అందరికీ, కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులు అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం తరఫు నుంచి. థ్యాంక్ యూ.